నేర్చుకుంటా ఉన్నాం పిల్లరా. చాలా కొద్దిగా చెప్తున్నా, చాలా ఉంది నేర్చుకునేది. ఇంకా కొద్దిగా ఇంట్రొడక్షన్లోనే ఉన్నాం మనము. ప్రార్థన మన జీవితంలో అతి ముఖ్యమైన భాగం పిల్లరా. ప్రార్థన ద్వారానే అనుక్షణము మీరు నేను జీవించాలా. ఊపిరిలాగా ప్రార్థన మీకు నాకు ఉండాలా. ఓకే, సో 18:1 ప్రతి వారం మనం చూసుకుంటానా, ముందే పెట్టేసినారు, వాళ్ళకు కూడా తెలుసు. లూకాసు వార్త 18:1 ఏం రాయబడింది? ఇంగ్లీష్లో మీరు చూసుకున్నట్లయితే, అమ్మా ఇంగ్లీష్లో ఏం రాయబడింది అని పెట్టండి. నేను ఇంగ్లీష్ పెట్టండి ఒకసారి. తెలుగులో చదివేసాను అంతలోపు. తెలుగులో చదివేసండి. ఎవరైనా మైక్స్ తీసుకున్నారా? ఎఫ్సిబా మైక్ తీసుకున్నా? ఎవరైనా మైక్ తీసుకోండి, లేట్ చేయకండి, టైం సేవ్ చేయొచ్చు. మీరు ఫటాఫట్ చదువు. నేను 18:8 లూకాసు వార్త. ఇంగ్లీష్లో చూస్తే మీరు మెన్ ఆర్ ఆల్వేస్ టు ప్రే. సి ఈ యొక్క తెలుగులో చూసినట్లయితే మీరు విసుగక నిత్యము ప్రార్థన చదువునైనా వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలననుటకు నిత్యము ప్రార్థన చేయుచుండవలనుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఏం ఉపమానము? ఇక్కడ చూస్తే పిల్లరా, ముందర చూడండి మీరందరూ. విసుగక నిత్యము ప్రార్థన చేయాలా. ఇంగ్లీష్లో తప్పకుండా ప్రార్థన చేయాలని రాయబడింది పిల్లరా. ఓకే, ఈ మాట ఎవరు చెప్తున్నారంటే, యెహోవా దేవుడు ఎవరైతే ఆకాశాన్ని, ముందు చూడాలి, ఈనాలు జాగ్రత్త, అక్కడ ఇటు చూడకండి, ఆకాశాన్ని భూమిని సృష్టించాడో, ఎవరైతే సముద్రాలను కొండలను సమస్త జగత్తుని సృష్టించాడో, ఎవరైతే మిమ్మల్ని సృష్టించాడో ఆ యెహోవా దేవుడు శరీరాన్ని ధరించుకుని భూమి మీద నిలబడి మనిషికి ఒక మాట అంటున్నాడు. మనిషితో అంటున్నాడు, నువ్వు నిత్యం ప్రార్థన చేయాలా. ప్రార్థనని నా ఊపిరిగా మార్చుకోవాలని నన్ను సృష్టించిన సృష్టికర్త భూమి మీద నిలబడి చెప్తున్న మాట ఇది. దీనికి వేరే ఆప్షన్ లేదు. ఇంకా నా జగాలో నా పిల్లలు చేస్తారులే, నా జగాలో నా స్థలంలో భర్త చేస్తారులే అని నో. ఇక్కడ అందుకే ప్రభు దేవుడు చెప్తున్న మాటలు ఇవి. మనిషిగా భూమి మీద నిలబడి యు హ్యావ్ టు ప్రే, నువ్వు తప్పకుండా ప్రార్థన చేయాలా. తెలుగులో ఇంకా మంచిగా రాయబడింది, విసుక్కోక నువ్వు ప్రార్థన చేయంటాడు. ఎందుకంటే అన్నిటికంటే ఎక్కువ విసుగు వచ్చేది ప్రార్థనలో. ఎందుకంటే అప్పుడు నీకు రిజల్ట్ కనపడదు. అప్పుడు ఆత్మీయ లోకంలో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందో నువ్వు చూడలేవు. ప్లస్ ఆత్మీయ లోకంలో గొప్ప పనులు జరుగుతాయి కాబట్టి విసుగు వస్తుంది నీకు. ఎందుకంటే విసుగు పెట్టేవాడు నీతో మాట్లాడుతూ ఉంటాడు, ఎందుకు చేస్తున్నావు, అవసరంలా, ప్రయోజనంలా, పాతవన్నీ చూపిస్తూ ఉంటాడు, ఫెయిల్యూర్స్ అన్ని చూపిస్తూ ఉంటాడు. ఎందుకంటే వాడు నిన్ను శోధించలేడు నువ్వు ప్రార్థన పరుడు అయితే. ఇంకో చోట యేసు ప్రభు, ఇదే దేవుడు యెహోవా దేవుడు, ఎగ్జాక్ట్లీ యెహోవా దేవుడు. యేసు ప్రభు ఎవరో కాదు, సాక్షాత్తు దేవుడు. మీకు రానున్న దినాల్లో నేను ప్రిపేర్ అవుతున్నా దానికోసం కూడా. ఓకే, ఎనీహౌ ఇంకో చోట అంటాడు, మీరు శోధనలో పడకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడని. శోధనలో పడుకోకుండా ప్రార్థన చేయాలంటే నువ్వు శోధనలో పడతావు ప్రార్థన చేయకుంటే. పైన ఎగ్జాంపుల్గా ఏమన్నాడు శిష్యులతో, మీ కొరకు నేను ప్రార్థించాను మీరు శోధనలో పడకుండా ఉండడానికి అని. అందుకే పేతురు ఇస్కరియోతు యూదాలాగా ఓడిపోకుండా నిలబడగలిగాడు పిల్లలు. ఎందుకంటే యేసుప్రభు అంటాడు స్ట్రైట్గా పేతురుకి చెప్పిన మాట ఇదే, నేను నీ కొరకు ప్రార్థించా. ఏం జరుగుతుంది నువ్వు ప్రార్థించుకుంటే? బైబిల్ అంటుంది శోధనలో పడతావు. ప్రభువు తన నోటితో చెప్తున్నమాట. ఏంటి శోధన అంటే? ఇప్పుడు నువ్వు పొద్దున్న లేచి దినమంతా మేము నేర్చుకుందాం ఎప్పుడెప్పుడు ప్రార్థన చేయాలి, ఎలా చేయాలని. ముఖ్యంగా అనుకుందాం, ఉదయం లేచి నువ్వు ప్రార్థన చేయకుంటే నువ్వు శోధనలో పడతావు. ఏంటి శోధన? అనవసరం కోపం వస్తుంది నీకు భార్య మీద, నీకే అర్థం కాదు, మళ్ళా అంటావు కోప్పడిన తర్వాత అంటావు నువ్వు, నీకే బాధ వేస్తుంది. అరే ఊరికే ఎందుకు అనవసరంగా పాపం తను బాధ పెట్టా. నువ్వు ఏదో ఒకటి పోట్టుకుంటావు. శోధన అంటే ఏంటంటే, సపోజ్ ఏదో కొన్నావు, డబ్బు వేస్ట్ చేసుకున్నావు దాన్ని, అది ఏ పనికిరాదు, నీకు మోసపోయినావు. లేకుంటే నీకు లోపలే నిరుత్సాహం ఉంటుంది, అదే శోధనలు అంటే పిల్లరా. నిరుత్సాహం నీకు అర్థం కాదు ఎందుకు అలా.
సో రకరకాల ద్వేషం, ఇతరులను చూసి ద్వేషం. నీకు అనిపిస్తుంది ఎందుకు నేను అట్లా చేస్తానా? ఇంకోరిని చూస్తే కుళ్ళు అంటారు, ఏమంటారు దాన్ని, జలసి కదా. ఎవరైనా బాగున్నారంటే లేదంటే మళ్ళీ నువ్వే అనుకుంటావు ఓడే కూర్చొని ఎందుకు నాకు జలసి సార్, వాళ్ళు బాగుంటే నాదేం నష్టం, నాకేం నష్టం. సో మరి అందరూ అయ్యి వెళ్తా ఉంటున్నారు దీంట్లో కదా. అదే శోధన అంటే. బట్ ఇఫ్ యు ఆర్ ఎ ప్రేయింగ్ పర్సన్, నువ్వు ప్రార్థనలో ఉండే వ్యక్తి అయితే ఎవరు నిన్ను సాతాను నిన్ను శోధించలేడు. శోధించకొచ్చిన నీదే జయం ఉంటుంది వాడి మీద. జయంలోనే ఉంటాయి. ఇప్పుడు శోధనలు రావనని కానీ శోధనలు వస్తాయని బైబిల్. బట్ యూ విల్ బీ విక్టోరియస్. ప్రతి సమయము నువ్వు విజయంలో ఉంటావు, ప్రతి సమయము సమాధానంలో ఉంటావు, నువ్వు ప్రతి సమయం సంతోషంగా ఉంటావు, ప్రతి సమయం నువ్వు ఉత్సాహంగా ఉంటావు. ఎస్పెషల్లీ ఉత్సాహంగా ఉండే, ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉండే పరిస్థితులు బట్టి సంతోషంగా ఉత్సాహంగా ఉండేకలేదు. ఈవెన్ రకరకాల సమస్యలు. కొన్నిసార్లు నీ ఇంట్లో నీ తల్లి వల్లే నీకు సమస్య ఉండొచ్చు, కానీ నువ్వు ప్రార్థనా పరుడు అయితే నిన్ను ఈ భూమి మీద ఎవడు నిరుత్సాహపరిచే వ్యక్తే ఉండడు. ఏ పరిస్థితి కూడా నిన్ను నిరుత్సాహపరచలేదు. పరిస్థితులు వస్తాయి నిరుత్సాహపరచదు, కానీ నువ్వు నిరుత్సాహపడవు, ఎందుకంటే నువ్వు ప్రార్థనా పరుడు కాబట్టి. ఓకే, సో అందుకనే యేసు ప్రభు ఆ మాట వాడడం అనమాట, విసుక్కోక ప్రార్థన చేయండి అని. ఓకే, సో ఆ యొక్క ఎంత ఇంపార్టెంట్ చూడండి ప్రార్థన అనేది. సో ఇప్పుడు మరొకటి. ఓకే, సో ఆ తర్వాత చూస్తే మనం ఇంట్రొడక్షన్లో ఉన్నాం. చాలా వరకు చాలామందికి వచ్చే సమస్య ఏమంటే ప్రార్థన విషయంకి వచ్చినప్పటికీ, ఎందుకు నేను ప్రార్థన చేయాలా? దేవునికి తెలుసు కదా అన్నీ నాకేం కావాలో. ఆయన ఓమ్ని సైంట్, ఓమ్ని పొటెంట్, ఓమ్ని ప్రజెంట్. ఆయన అన్ని చోట్ల ఉన్నాడు, అన్నీ తెలుసు ఆయన అన్ని. దేవుడికి ఏం తెలియదు. నేనెందుకు ఆయనకి ప్రార్థన ద్వారా చెప్పాలా? ఇవన్నీ శత్రువు కూడా మనకు ప్రేరేపిస్తాడు, ఇవన్నీ జ్ఞాపకం చేసి మనం కూడా మన మనసులో అనుకుంటాం, ఏం తెలియదు దేవునికి, నేనేం చెప్పాలా ప్రార్థనలో, ఆయనకు తెలియదు ఏంది పోయి చెప్పేది. కొంతమంది ఈ విధంగా కూడా ప్రార్థన జీవితంలో ముందుకు వెళ్ళరు. ఏంటంటే నేనేం ప్రార్థన చేసినా ఏం ప్రయోజనము, దేవుడు ఏమి ఇవ్వాలో అదే ఇస్తాడు కదా, నేనేం మార్చేది ఉంది దేవునికి నా ప్రార్థన ద్వారా. సో నన్ను అడిగితే ఒక మాటలో చెప్పమంటే, ప్రార్థనకి ఏది రీజన్ ఉండకూడదు, ప్రార్థన చేయమన్నాడు అంతే. ఆయన ప్రార్థన చేస్తేనే బ్రతుకుతాం మనము. ప్రార్థన చేస్తేనే నీ ఇంట్లో భార్యాభర్తల మధ్య కొట్లాటలు ఉండవు. ప్రార్థనా పరుడు అయితేనే ప్రతి చోట నువ్వు గొప్ప సాక్షిగా, గొప్ప వ్యక్తిగా బ్రతకగలవు. నువ్వు లేకుంటే ఏం చేసినా ఈ భూమి మీద నువ్వు విజయవంతంగా జీవించలేవు. సో ఏం ప్రార్థన చేయాలో మనం నేర్చుకుందాం. సో ఫస్ట్ మీకు ఇది ఉండాలా, ప్రార్థన నా జీవితంలో చాలా ముఖ్యమైనదని. ఓకే, సో ఆ తర్వాత మనం నేర్చుకున్నాను. ముఖ్యంగా 3-4 రీజన్స్ మీకు చెప్పాను, ఎందుకు దేవుడు ప్రార్థనని ఇంట్రడ్యూస్ చేశాడు, ఎందుకు ప్రార్థన అసలు దేవుడు పెట్టాల్సి వచ్చింది. 2 ముఖ్యమైన విషయాలు చెప్పి మళ్ళీ నేను కొద్దిగా ముందుకు వెళ్దాం. ఓకే, 2 కారణాలు నిన్న వారం కూడా చెప్పాను నేను. మొదటిది, వై ఐ షుడ్ ప్రే, ఎందుకు నేను ప్రార్థన చేయాలా, దేవుడు ఎందుకు ప్రార్థనని పెట్టాడంటే, మొదటిది దేవుడు నీవు ఈ భూమి మీద పరిపాలించడం చూడాలనేది దేవుని కోరిక. యాక్చువల్గా దేవుడు నిన్ను సృష్టించిండేదే నువ్వు ఈ భూమిని పరిపాలించడానికి. మొదటి కారణం అది. అమ్మా మీరు బైబిల్లో చాలాసార్లు చూసుకున్నాం గత వారాల్లో. ఆదికాండం 1వ అధ్యాయం 26లో దేవుడు ఏమన్నాడు, నేను మనిషిని నా స్వరూపంలో పోలికలో సృష్టిస్తాను. ఎందుకు సృష్టిస్తానో ప్రభువా, అక్కడే చెప్పేశాడు ఆయన. నేను ఊరికి అలా సృష్టించడం లేదు, ఒక కారణం వలన సృష్టిస్తాను. ఏంటి ఆ కారణం, ఏంటి రీజన్? ఫస్ట్ రీజన్, నువ్వు నేను ప్రార్థన చేసేదానికంటే దేవుడు నీవు నేను రూల్ చేయాలనేది, ఈ సృష్టిలో ఈ భూమి మీద పరిపాలించాలా, రాజ్యం చేయాలనేది దేవుని కోరిక. అందుకే ఆయన మనల్ని సృష్టించాడు. అందుకే బైబిల్లో చూస్తే మీరు దేవుడు అంటాడు, నేను నిర్ణయించుకొని నిన్ను సృష్టించా, నీ బాధ్యత పరిపాలించడము ఈ భూమి మీద. ఎంతవరకు పోయాడంటే దేవుడు, నేను కూడా ఇన్వాల్వ్ కాను, ఈ భూమి మీద ఏంది జరగాలన్నా నీ ద్వారానే జరగాల, నీ చిత్తానుసారం జరగాల. చిత్తం దేవుని ఉంది, నువ్వు ఒప్పుకుంటే అదే జరుగుతుంది భూమి మీద. నేను కూడా ఏం చేయను, ప్రెషర్ ఏమంటారు దాన్ని, నేను కూడా బలవంతం నా ఇష్టానుసారం చేయను. నువ్వు
జోక్యం చేసుకొని నేను కూడా నువ్వు చెప్తే చేస్తా. మీరు అనుకోవచ్చు ఏంటి సార్ ఇదని కదా, కానీ ఇదే దేవుడు అంటాడు, నేను ఇచ్చే గౌరవం నీకు. ఎందుకంటే నువ్వు నా స్వరూపంలో పోలికలో సృష్టించబడి ఉన్నావు. ఎందుకంటే నిన్ను నేను నా తర్వాత వాడిగా ఈ సృష్టికి పరిచయం చేశా. అమ్మా వింటానారా? 1వ అధ్యాయంలో ఏమంటాడు దేవుడు? సర్వ సృష్టిని పిలిచి అంటాడు, అందరినీ పిలిచి అంటాడు, మనిషిని నేను నా స్వరూపంలో, మా స్వరూపంలో, త్రిత్వముల గురించి మాట్లాడుతూ అక్కడ అంటాడు సృష్టిస్తా ఉన్నా. ఎవరు వినాలా? అందుకే సాతానికి అర్థమైపోయింది, ఓహో నేను ఫెయిల్ అయ్యి పాతాళానికి దిక్కొట్టబడ్డాను, నేను పనికి రాని వాడిని అయిపోయాను, వేస్ట్ ఫెయిల్ అయిపోయాను. అయితే ఒక అవకాశం ఉంది నాకే. ఏ అవకాశము? దేవుని సింహాసనం మీద నేను కూర్చోలేకపోయాను. దేవుడు నా యొక్క తెలివితేటలను కనుక్కొని నన్ను కిక్కు గుడి కింద పడేసినాడు. అయితే ఇంకొక దారి ఉంది నా దగ్గర. ఏ దారి? మనిషిని నేను నా చేతుల్లోకి తీసుకోగలిగితే, నా దాసుడుగా చేసుకోగలిగితే నా యొక్క కోరిక నెరవేర్చబడుతుంది అని. అది దేవునికి ముందే తెలుసు వీడు ఏం చేయబోతాడో. దేవుడు అందుకే సృష్టి ఆది నుండే తన ప్లాన్ తనకుంది. ఏదో మనం ఆదివారం వింటానే ఉన్నాం, సృష్టి ఆది నుండే ఆయన భూమి పునాది వేయకబడక ముందే తన యొక్క జ్ఞానం చెప్పున ఆలోచించాడు. ఓకే, మనిషి పడిపోతున్నాడు, అయితే దానికేం చేయాలో విరుగుడు ఆల్రెడీ తన మనసులో నిర్ణయించుకున్నాడు, తన కుమారుని ద్వారా మనిషిని బయటికి తీయాలని. ఓకే, ఇక్కడ చూడండి ఇప్పుడు. సో దేవుడు అంటాడు, ఇది నా నిర్ణయం, నువ్వు పరిపాలించాలా. అర్థమైందా? ఎందుకంటే ఇది నీకు నేను ఇస్తున్న గౌరవం. స్వర్గం నాది, భూమి నీది. ఓకే, సో అది దేవుని యొక్క హృదయంలో ఉండేది. సో అందుకే మీరు నేను ప్రార్థన చేయకుండా, ఈ భూమి మీద రూల్ చేయకుండా, ఏ విధంగా రూల్ చేస్తాం మనము? డొమినియన్ ఎట్లా చేస్తాం? ప్రార్థన ద్వారా పరిపాలించడం. లేకుంటే ఓకే, ప్రార్థన. రానున్న దినాలు బాగా చెప్తాను మీకు ఏంటి పరిపాలించాలా, ఏంటి జస్ట్ ఏంటి అన్నాడు. ఓకే, సో రెండవ కోరిక ఏంటి దేవుంది? ఎందుకు ప్రార్థనని పెట్టాడు దేవుడు అంటే, ఆయన కోరిక ఉంది ఈ భూమి మీద ఏమేమి చేయాలని. తనకు ప్లాన్స్ ఉన్నాయి, తన దగ్గర పర్పస్ ఉంది, తన దగ్గర తనకు విల్ ఉంది, తన ప్రణాళికలు ఉన్నాయి, తనకు కోరికలు ఉన్నాయి. అవి భూమి మీద నెరవేర్చబడాలా. ఆల్రెడీ భూమి నీకు ఇచ్చేశాడు కాబట్టి తన కోరిక నెరవేర్చాలంటే నీ ద్వారానే నెరవేర్చాలి. అందుకే నీ ద్వారా ఆయన ప్రార్థన చేయాల. సారీ, నీ ప్రార్థన ద్వారా ఆయన యొక్క కోరిక నెరవేర్చబడాల భూమి మీద. ఆయన కోరిక వినండి, వింటున్నారా? తన కోరిక కూడా ఆటోమేటిక్గా నెరవేర్చబడదు. నీ ద్వారానే తన యొక్క పర్పస్, ప్లాన్ ఏమేమైతే నీ కొరకు, నీ కుటుంబం కొరకు ఉన్నాయి ఆయన దగ్గర ప్లాన్స్ అన్నీ, మంచి మంచి ప్లాన్స్ ఉన్నాయి. ఈ టౌన్ కొరకు తనకు ఒక ప్లాన్ ఉంది, అనంతపురం కొరకు, రాష్ట్రం కొరకు ఒక ప్లాన్ ఉంది, దేశం కొరకు ఒక ప్లాన్ ఉంది, నీ పక్కన ఉన్న కుటుంబం కొరకు ఆయన దగ్గర ఒక ప్లాన్ ఉంది. కానీ నువ్వు చేతులు కలిపితేనే. అర్థమైందా పిల్లరా? నేను వారం చెప్పా, మనము దేవుడు ఏమేమో కంపెనీ, ఫాదర్ అండ్ సన్ కంపెనీస్. అర్థమవుతుందా? ఓకే, సో మీ ద్వారా నా ద్వారా ఆటోమేటిక్గా జరగవు. అందుకే యేసుప్రభు ఏమన్నాడు శిష్యులతో? ప్రార్థన చేయుడి. ఏం ప్రార్థన చేయమన్నాడు? తండ్రి, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు ఈ భూమి మీద కూడా నెరవేర్చమని ఏం చేయమంటున్నాడు? యేసుప్రభులే ఆయన చేసుకుంటే లేవా, ఆయనకు అన్నీ తెలుసు అని. ప్రార్థన చేయండి, తన చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు నీ భార్యల జీవితంలో నెరవేర్చబడాలా, నీ పిల్లల జీవితంలో నెరవేర్చబడాలా, నీ కుటుంబ జీవితంలో నెరవేర్చబడాలా. తన చిత్తము నువ్వు ప్రార్థన చేయకుంటే నెరవేర్చబడదు. సెకండ్ రీజన్, ఇది చాలా ఇంపార్టెంట్ రీజన్ బ్లరా. అసలు దేవుడు మనిషిని సృష్టించేదే ప్రార్థన చేయడానికి. ప్రార్థన లేకుంటే నువ్వు తన యొక్క పరిపాలన, నీకు భూమి ఇచ్చాడు, ఏం చేయలేవు. నువ్వు ప్రార్థన లేకుండా పరిపాలించలేవు. ఆటోమేటిక్గా కాదు పిల్లరా. దేవుడు ఎవరు? సర్వశక్తిమంతుడైన దేవుడు పిల్లరా. ఆయనకి ఏమనుంది అసాధ్యమైంది కదా? ఏం లేదు అసాధ్యమైంది. కానీ ఆయన ఏం చేయలేడు. అది ఆయన ప్రిన్సిపల్లో. ఆయన మాట దాటలేడు, ఆయన అబద్ధం చెప్పలేడు. ఆయన ఒకసారి నిర్ణయించుకున్నాడు. అంత శక్తిమంతుడైన దేవుడు
తనంతకు తను చేసుకునేవాడైతే ఒక రోజులో ప్రపంచమంతా రక్షింపబడుతుంది కదా. ఆయన తన యొక్క శక్తితో చేసేవాడైతే 1 గంట చాలు ప్రపంచానికి యేసు ప్రభువును రక్షకుడుగా అంగీకరించేటట్లు చేయడానికి. చేయడు ఆయన. తన ఎదుట నరకానికి వెళ్తున్నా కూడా తను బలవంతం చేయడు. తను ఏమంటాడు తెలుసా? ఇఫ్ యు అలౌ మే, నువ్వు నన్ను అలౌ చేస్తే నీ జీవితంలో, నన్ను ఆహ్వానిస్తే, నన్ను నువ్వు స్వీకరిస్తే, నాకు నువ్వు పని చేయమంటే నీ జీవితంలో ఏ పనైనా చేస్తాను. బలవంతాన నేను ఏ పని చేయను. ప్రార్థన దేవునికి పర్మిషన్ ఇస్తుంది. అర్థమైందా? మన ఇంట్లో మన జీవితం చూసుకోండి. మనం ఎవరైనా ఇంటికాడికి వెళ్తాం, వాళ్ళు గేట్లోనే నిలబెట్టి నీతో మాట్లాడుతున్నారు అనుకోండి, నువ్వేం చేస్తావు? పక్కన తప్పుకో, నేను ఇంట్లో పోవాలంటావా? మనం ఏం చేస్తాం? సో మనకు తెలుసు ఎట్లా, లైక్ కొంతమంది బెడ్రూమ్లోకి వస్తారు, కొంతమంది కిచెన్లోకి వస్తారు, కొంతమంది రకరకాలుగా ఉంటుంది. మన అలౌ చేసి దాని మీద ఉంది. మనుషులన్నా దూరుతారేమో కానీ ఈవెన్ సాతానికి కూడా ఒక అలవాటు ఉంది, దూరే అలవాటు. కొద్దిగా దేవుడు ఆ పని చేయడు. ఎందుకు దేవుడు ఆ పని చేయడు సార్? ఎందుకంటే నువ్వంటే అంత గౌరవం. గత వారాల్లో చూసుకున్నాం, ఆదాము అవ్వల దగ్గర ఉన్నాడు ఆయన. మీరు అనుకునేరు ఆదాము అవ్వల దగ్గర లేడు అందుకే తినేశారని. నో నో నో, ఆదాము అవ్వల్ని గౌరవిస్తాడు. మనల్ని బలవంతం చేశాడనుకో, ఎవరికి అవమానం? దేవునికి అవమానం. ఎందుకంటే అలా సృష్టించాడు ఆయన. ఓకే, సో అందుకని ఈ 2 కారణాలు బాగా గుర్తుపెట్టుకోండి పిల్లలు. అర్థమైందా? నువ్వు నేను దేవుణ్ణి అలౌ చేస్తే, ప్రతి క్షణం అలౌ చేస్తే, చాలా బలమైన జీవితం మన ఈ భూమి మీద జీవించవచ్చు. నువ్వు ఎప్పుడు అహర్నిశలు తనను పర్మిషన్ ఇచ్చినప్పుడు, తనకు అలౌ చేసినప్పుడు. ఓకే, అందుకే బైబిల్లో మీరు చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం తీయండి. ఎవరన్నా తెలుగులో పెట్టిన ఆయన అక్కడ ఏం రాయబడింది మీరు చూసినట్లయితే? అక్కడ ఏం రాయబడిందంటే, ప్రతిరోజు నువ్వు తెలుగులో పెట్టు అనుకో అమ్మా, ఏం చేయాలి ప్రతిరోజు? చూడండి 19 చదివండి. అంతలో మీరు నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. చూసారు ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి భూమి ఆకాశం నీకు సాక్షులుగా పిలుచున్నాను. నేను నిన్న వారం కూడా చెప్పాను, ఎందుకు భూమి ఆకాశాలు? చాలామంది క్రైస్తవులు ఎప్పుడు ఏమంటాడు తెలుసా? దేవుడు వాళ్ళని దీవించాడు, వాళ్ళకన్నీ ఇస్తాడు, నాకీడు, ఎందుకో నన్ను పట్టించుకోడు. సో దేవుడు రేపొద్దున నువ్వు ఈ కంప్లైంట్ చేసినప్పుడు ఆయన ఎదుట నిలబడి దేవుడు నీకు చూపిస్తాడు, నువ్వు చేసిన తప్పేమో వాళ్ళని అడుగుమా, భూమి ఆకాశాన్ని అడుగు. ఎందుకంటే నువ్వు ఇక్కడికి నిలబడుకొని ఉన్నావు, ఆకాశం కింద ఉన్నావు. సో 2 నిన్ను చూస్తున్నాయి ప్రతి క్షణం. నువ్వు ఎలా బ్రతుకుతున్నావు, ఏం చేస్తున్నావు, ఆయన ఆహ్వానిస్తున్నావా లేదా అనేది. అందుకే బైబిల్ అంటుంది, దేవుడు అంటున్నాడు, భూమి ఆకాశం నేను సాక్షిగా ఉంచి ఉన్నాను. ఏమంట? నీ ముందు ఒక టెస్ట్ పెట్టాడు దేవుడు. ఏం పరీక్ష? మాది బిట్లు ఇచ్చాడు. ఏం బిట్లు? 4 బిట్లు ఇచ్చాడు టీచర్ ఇచ్చినట్లుగా. జీవము, మరణము, ఆశీర్వాదము, శాపము. మన దేవుడు ఎంత మంచోడు అంటే, టీచర్లు ఆన్సర్ చెప్పారేమో కానీ క్వశ్చన్లు ఇచ్చి ఆన్సర్ కూడా ఆయనే చెప్పాడు. ఏమి ఎన్నుకోమంటున్నాడు? జీవాన్ని ఎన్నుకో. లాస్ట్లో కిందికి వచ్చినప్పుడు నాయన కిందికి వచ్చినప్పుడు చూస్తే ఆయన వాక్యం విని ఆయనను హత్తుకున్నట్లు జీవమును కోరుకునుడి. ప్రార్థన ఏంటంటే జీవాన్ని కోరుకోవడం పిల్లరా. ఓకే, ఇక్కడ చూడండి జాగ్రత్తగా. ఓకే, మనం ఏం చేయాలంట? దేవుడు ఏమంటాడు? చూస్ లైఫ్, జీవాన్ని ఎన్నుకో. సో ఎట్లా ఎన్నుకుంటాం జీవాన్ని ఎట్లా ఎన్నుకుంటాం? నాలుకలో ఏముంది చూసారా? సామెతల గ్రంథం 18 తీసి పెట్టండి, ఒక మాటలు చదవాలి. 18:21 చూసినట్లయితే నాలుకలో జీవం మరణం ఉంది. దేవుడు ఇక్కడేమంటున్నాడు? జీవాన్ని ఎన్నుకో అన్నాడు. సామెతల గ్రంథానికి వచ్చినప్పుడు దేవుడు అంటాడు, నాలుకలో నేనేం పెట్టినా? జీవం మరణం పెట్టినా. సో ఏం ఎన్నుకోలే ఇప్పుడు? జీవాన్ని. ఎక్కడ ఎన్నుకుంటారు జీవాన్ని? నోట్లో. ఓకే, నేను అడిగిన ప్రశ్న మీకు అర్థం కాలే. దేవుడు అంటున్నాడు జీవాన్ని ఎన్నుకో,
నేను ఎక్కడ పెట్టా జీవాన్ని? నాలుకలో పెట్టా. ఓకే, సో ఎప్పుడు ఎన్నుకుంటావు నువ్వు దాన్ని? ప్రార్థనలో. ఓకే, ఎప్పుడు మనం ఎన్నుకుంటాం దాన్ని? జీవాన్ని ప్రార్థనలో. ఓకే, జీవం ఎక్కడుంది? దేవుని యొక్క వాక్యంలో జీవం ఉంది ప్రేర. ఓకే, అర్థమైందా మీకు? సో మీరు నేను ప్రతి క్షణము విసుక్కోక, స్టార్టింగ్ కోసం వాక్యం మర్చిపోకండి, విసుగక ఏం చేయాలంట? ఏం చేయాలా? మనము జీవాన్ని ఎన్నుకోవాలా. ప్రార్థన అంటే ఏంటి? జీవాన్ని ఎన్నుకోవడం పిల్లరా. ఎక్కడి నుంచి ఎన్నుకోవాలా జీవాన్ని? ఇక్కడి నుంచి కాదు, చెప్పాలా, పర్లేదు, నాలుక నుంచి. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ పిల్లలు. లేదంటే ఏమైందంటే ప్రార్థన 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 ఇంట్లోనే ఉన్నాం మనం ఏళ్ళ నుంచి. అందుకే నేను సింపుల్గా ఈజీగా అర్థమయ్యేలా చెప్తున్నా. ప్రార్థన ఏంటంటే నువ్వు జీవాన్ని ఎన్నుకోవడమే. జీవం ఏడుంది? దేవుని వాక్యంలో ఉంది. దేవుని వాక్యాన్ని నాలుక మీద మాట్లాడడమే ప్రార్థన. ఓకే, ఇప్పుడు చెప్పండి, ఈ నాలుక మీద ప్రార్థన సమయంలో ఏం ఎన్నుకోవాలా? పోనీ ఏం మాట్లాడాలా? జీవం మాట్లాడాలా. ఏం ఎన్నుకోవాలా? పోనీ ఏం ఎన్నుకోవాలా? జీవాన్ని ఎన్నుకోవాలా. ఓకే, అర్థమైందా నాయనా? ఎందుకంటే మరణం కూడా ఉంది. సో నువ్వు నేను ఇంకో విషయం కూడా, ప్రార్థన అంటే ఓకే పొద్దున సాయంత్రం అని మేమే చెప్తాను, పాస్టర్ చెప్తాను, ఓకే అదే నేను కట్ చేయను. కానీ అర్ధ గంట పొద్దున, రాత్రి అర్ధ గంట, కొంతమంది పొద్దున గంట, అది ఉపవాసం, అవన్నీ ఉన్నాయి. కానీ ఇంకో మాట అంటుంది బైబిల్, ఏమో తెలుసా? ఎడతెగక ప్రార్థన చేయడం అంటుంది. అంటే 24 hours. ఓకే, సో ప్రార్థన అంటే కేవలం అప్పుడు ఎన్నుకొని ఇంకా అటు నుంచి లేచిన తర్వాత రూమ్ నుంచి బయటకు వచ్చి నిన్ను మరణాన్ని ఎన్నుకుంటాను అనేక లేదు. సో నన్ను అడిగితే ప్రార్థన అనేది అనుక్షణం చేయబడేది. ఓకే, ఇప్పుడు ఏమనుకోవాలా? జీవం. ఏంటి జీవం అంటే? దేవుని వాక్యంలో మనకిచ్చిన వాగ్దానం. ఓకేనా? జీవం అంటే ఏంటి? దేవుని వాక్యంలో జీవం ఉంది. నేను కొద్దిసేపులో చూపిస్తాను. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం? ప్రార్థనలో అనుక్షణము నువ్వు నేను జీవాన్ని ఎన్నుకోవాలా. ఏంటి జీవాన్ని ఎన్నుకోవడం అంటే? దేవుని వాక్యాన్ని నువ్వు పలకడం. ఏం వాక్యం పలుకుతావు? ఏం వాక్యం పలుకుతావు? ఏంటి జీవాన్ని ఎన్నుకోవాలి నువ్వు? దేవుడు అంటాడు, నీ ముందర పెట్టా 24 గంటలు ఈ రెండు పని చేస్తా అంటే జీవము మరణము. నేను చెప్తున్నా జీవాన్ని ఎన్నుకో. జీవాన్ని ఎన్నుకునే దానికి నేనేమి ఇచ్చా? నీకు నాలుకనిచ్చా. నాలుకలో ఏముంది? జీవాన్ని ఎన్నుకునే శక్తి ఉంది. ఓకే, సో జీవాన్ని ఎన్నుకోవడం అంటే నువ్వు నేను ప్రతి క్షణం ప్రతి నిమిషం జీవించే విధానం ఈ భూమి మీద ఏంటంటే ప్రభువుని తెలుసుకుని రక్షకుడు అంగీకరించిన తర్వాత కొన్ని ఉదాహరణ విషయాలు మీకు చెప్తా. ముఖ్యంగా అనుక్షణము నిన్ను నిరుత్సాహపరిచే మాటలు సాతాన్ని మనసులో వేస్తూ ఉంటాడు. అందుకనే నువ్వు జీవాన్ని ఎన్నుకోమంటాడు. దేవుడు ఏమనుకుంటావు? నేను దేవుడు నన్ను అభిషేకించి ఉన్నాడు. కొన్ని నాకు గుర్తొచ్చింది చెప్తున్నా, మీరు ఏమన్నా తీసుకో. అందుకే బుక్ రెడీ చేసి పెట్టాం మీకోసం. ఓకే, జాగ్రత్తగా వినండి. నువ్వు నేను నా నాలుకలో ఎప్పుడు ఉండాల్సిందేమో సార్, ఐఎమ్ అనాయింటెడ్ పర్సన్. నేను అభిషేకించబడిన వ్యక్తిని. ఎవరు చూడరు నీకు, నీ పనిలో నువ్వు ఉంటావు, ఎవరు పనిలో వాళ్ళు ఉంటారు. నువ్వు ఆఫీస్లో ఉన్నావు, స్కూల్లో ఉన్నావు, లేకపోతే ఎక్కడ పని చేసుకుంటూ ఉన్నావు, కానీ నీలో ఎప్పుడు ఈ అతి పరిశుద్ధ స్థలంలో ప్లరా అనుక్షణం, అతి పరిశుద్ధ స్థలం తెలుసు కదా ఏది? నా దేహం. దేవుడు ఏడున్నాడు? మన లోపల ఉన్నాడు. నా నోటి నుంచి మీరు చూసే మందిరంలో చూసినప్పుడు అతి పవిత్ర స్థలం ఉండేది, దాని ఎదుట ఏముండేది? దీపస్తంభం ఉండేది పిల్లరా. ఆ దీపస్తంభం యొక్క పని ఏమో తెలుసా? అనుక్షణము అగ్నితో కాల్చబడతాం. దాంట్లో నూనె కంటిన్యూగా ఆరిపోని దీపం అదే. బైబుల్ ఏమంటుందంటే నా ఆత్మ ఏమై ఉంది? దీపం. జాగ్రత్తగా వినండి. ప్రతి సమయం నేను ఏం చేయాలంటే జీవాన్ని ఎన్నుకుంటా ఉండాలా. ఒక క్రైస్తవుడు బలమైన సింహంలా ఈ సృష్టిలో బ్రతకాలంటే, బైబిల్ అనేక మాట చదువుతాం కదా, పక్షిరాజు వలె మనం పైకి ఎగరాలంటే ఒకే ఒక మార్గం దానికి. నువ్వు ఏం మాట్లాడతానో దాని మీద ఆధారపడి ఉంది. అందుకే నేను ఏం చేయాలా? యేసు ప్రభు ఎంతో అభిషక్తుడు, నేను అంత అభిషక్తున్నాయి.
నాలో నుంచి ప్రతి క్షణం జీవం ప్రవహిసి, నువ్వు సెన్సస్ని అడగదు ఇది నిజమా అబద్ధమా అని. సెన్సస్ అంటే ఏంది లేదో, నీలో నుంచి అనారోగ్యం ప్రవహిస్తుంది అంటే అవే. నీ మైండ్ని అడగకు, నీ మైండ్ రకరకాలు నేను నిరుత్సాహపరుస్తుంది. అందుకే విశ్వాసంలో నడచమంటాడు దేవుడు. బైబిల్ ఏం చెప్తుందో అది సత్యము. అది నీ ప్రకటీకరణ కావాలంటే ఫస్ట్ దీన్ని చేయాల. కొద్ది రోజుల తర్వాత ప్రకటీకరణ చూస్తారు మీరు, అర్థమైందా? ఫిజికల్ వరల్డ్లో చూస్తారు. సో ఏంటి ఇప్పుడు చేయాల్సింది? తండ్రి, నువ్వు నన్ను అభిషేకించావు, ఎక్కడ కాలు పెట్టినా నాకు విజయం ఇచ్చినందుకు వందనాలు తిన్నాడు. యేసు ప్రభు ఎంత జ్ఞానవంతుడో అంత జ్ఞానం నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. యేసు ప్రభుకి ఎంత జ్ఞాపక శక్తి ఉందో అంత జ్ఞాపక శక్తి నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. యేసయ్యకు అసాధ్యమైనది ఏంది లేదు, ఈ లోకంలో నాకు అసాధ్యమైనది ఏది లేదు. ఈ పట్టణాన్ని యేసు నామంలో నేను జయిస్తున్నాను. అనేక ఆత్మల్ని పట్టణం నుంచి నేను నీ రాజ్యంలోకి చేరుస్తాను. ఎందుకంటే నువ్వు నన్ను ఆత్మతో అభిషేకించావు నాయనా. నీలో ఉన్న సామర్థ్యం నాలో పనిచేస్తాను, నీలో ఉన్న జ్ఞానం నాకు. నువ్వు యేసయ్య నడిచినప్పుడు చీకటి ఆత్మలు ఎలా దేవుని అగ్ని ద్వారా కాల్చబడేటో, నేను నడిచే ప్రతి చోట తండ్రి నీ మహిమ, నీ సామర్థ్యం చీకటిని పారదోలుతుంది. నా శరీరాన్ని తాకిన, బట్టల్ని తాకిన యేసు నామములో యేసయ్య బట్టలు తాకినప్పుడు ఏం జరిగిందో అదే జరుగును కాక. బిడ్డ, ఇదే ప్రార్థన. మనం ఏళ్ళు టైం వేస్ట్ చేసుకున్నాం. అది నువ్వు పొద్దున్నే గంట సేపు చేస్తావు, మధ్యాహ్నం గంట సేపు చేస్తావు, ఓకే. బట్ ఎవ్రీ బ్రెత్ ఆఫ్ యువర్ లైఫ్ షుడ్ స్పీక్ గాడ్స్ వర్డ్. ఎందుకు ఈరోజు క్రైస్తవులు డిస్కరేజ్మెంట్లో ఉన్నాడు తెలుసా? వాడి దినమంతా ఏం మాట్లాడుతున్నాడో అవి మనం మాట్లాడుతూ ఉంటాం. నువ్వు ఎప్పుడైతే అంటావో నేను ఒక వేస్ట్ ఫెలోనే, అయోగ్యుడిని, దుర్మార్గుడిని, నేను ఇది కూడా చేయలేను, వాడు నీకు మాటికి మాట్లాడుతూ అంటాడు. నువ్వు చూడు అబద్ధం చెప్తే, లేదంటే నువ్వు అట్లా వాడేవినావు, నువ్వు ఇట్లా వాడేవినావు, చూడు ఏం చేసావు, నీకు ఇది కూడా చేతగా, చూడు వాళ్ళు ఏం చెప్పినారో, నీకు ఇది కూడా చేయలేవు, చిన్న పని రాదు నీకు, నువ్వు నీళ్ళు కూడా మోయలేవు. దానికి తోడు మనుషులు కూడా అట్లే చెప్తూ ఉంటారు. ఈ ప్రపంచంలో ఆఫీసులో అట్లే చెప్తూ ఉంటారు, కొన్నిసార్లు పేరెంట్స్ చెప్తారు, కొన్నిసార్లు నీకు అనిపిస్తూ ఉంటుంది. డోంట్ చూస్ డెత్. ఈవెన్ దో నువ్వు అట్లా ఏదైనా బలహీనతలు నీ చేతులతో జరుగుతున్నా, డోంట్ యాక్సెప్ట్ ఫెయిల్, డోంట్ యాక్సెప్ట్ డెవిల్ సజెషన్స్. యూ హ్యావ్ టు స్పీక్ వాట్ యు ఆర్ ఇన్ క్రైస్ట్ జీసస్. ప్రతి నిమిషము జీవాన్ని ఎన్నుకోవాలా. నీ ఎదుట ఏముంది ఈ సృష్టిలో? జీవం, మరణం, శాపం, ఆశీర్వాదం. ఆశీర్వదించబడిన వ్యక్తివును. ఇది క్రైస్తవుడు అనుక్షణం జీవించే విధానం. మరణం ఎన్నుకోవడం అంటే అది. నేను చెప్తున్నాను కదా, ఈవెన్ నువ్వు మతిమరుపు గల వ్యక్తివి, ఈవెన్ నువ్వు ఏంది చేసినా అది ఫెయిల్ అవుతుంది. నీకు కూడా అనిపిస్తుంది నిజంగా నేను ఈడియట్ని భూమి మీదనే. ఈవెన్ దో నువ్వు చెప్పకు ఆ మాటలు, వేరే విషయం. నువ్వు తప్పు చేస్తే సారీ చెప్పడం అది వేరే విషయం, కానీ ఒప్పుకోకు. ఎందుకంటే యేసు ప్రభు ఏమై ఉన్నాడో నువ్వు నేను అదే ఉన్నాం. ఆయనకు పుట్టిన బిడ్డలం. అర్థమవుతుంది నైనా? చూడండి, అందుకే మీకు నేను చూపిస్తా. నాలుక ఎంత పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్, దేవుడు ఇచ్చిన ఇన్స్ట్రుమెంటు. చూడండి నాతో పాటి వాక్యాన్ని చెప్పడం వలన మీరు నేను మన జీవితంలో పొందుకునే లాభాలు మీకు చూపిస్తా. సామెతల గ్రంథం 10:11 చూడండి ఏం రాయబడిందో, చదవండి నైనా. సామెతల గ్రంథం 10:11. జీవపు ఊట. చూసారా, నీతిమంతుని నోరు ఏమై ఉందిమా? జీవపు ఊట. భక్తిహీనుల నోరు బలాత్కారము మరుగుపరచును. చూసారా అమ్మ, నీతిమంతుడు ఎవరు? ముఖ్యం ముందు చూడండి అయినా, నీతిమంతుని నోరు జీవపు ఊట. ఫస్ట్ నీతిమంతుడు ఎవరు? అది క్రైస్తవులకి క్లియర్ కాలా. సైతాన్ గాడు ఈడే చాలా మందికి ఊరేసి పెట్టినాడు. అర్థమవుతుందా? వేటగాన్ని ఊరిలో నుండి అంటారా ఆ టైపు. ఎవరు నీతిమంతులు? అమ్మ గట్టి చెప్తా, ఎవరు నీతిమంతులు? ఎంతమంది ఇది చేయొద్దండి, కనీసం నీతిమంతులు ఎవరు ఎంతమంది తెలుసండి? చేయొద్దండి. వెనకాల చాలామంది ఆడవాళ్ళు ఎత్తడంలా. హారిక, నీతిమంతులు ఎవరినైనా? రామంజయ్, నీతిమంతులు నిజంగా చేయెత్తినారు, ఎవరికి తెలుసో వాళ్ళకి.
నేను ఎందుకు అదే పని నిలబెడతాను, ఎందుకంటే ఇది లేదుకుంటే క్లియర్ నీ జీవితంలో నువ్వు మిగతా కష్టమవుతుంది ముందుకు అడుగేయడము. జాగ్రత్తగా వినండి. యేసు ప్రభుని రక్షకుడుగా ఏ మనిషి అంగీకరించాడో, నీకు అనిపించినా అనిపించకపోయినా, హెవెన్స్ బుక్స్లో, స్వర్గపు పుస్తకాల్లో నీవు నీతిమంతుడుగా పరిగణించి నీతిమంతుడుగానే ఎంచుతాడు నిన్ను. నువ్వు శాపాన్ని ఎంచుకో, ఈడ భూమి మీద మరణాన్ని ఎంచుకో. నేను దరిద్రుణ్ణి, నేను పాపిని, నేను ఇంకేమేమో, అది నీ ఇష్టం. అది ఎవడేం చేయలేడు నిన్ను. యేసు ప్రభువుడు ఏం చేయలేడు. ఆల్రెడీ చెప్పా, బలవంతం చేయడు ఆయన. మా ఇంటానావా? ముందు చూడు. నీతిమంతుడు ఎవరంటే యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన వ్యక్తి. ఈ నీతి ఇంకా సృష్టిలో నువ్వు ఎప్పటికీ పోగొట్టుకోలేవు, ఇంకెప్పటికీ పోదు అది. ఎందుకంటే ఇది దేవుడు నీకు ఇచ్చిన నీతి. నువ్వు నీతిమంతుడుగా, అసలు నువ్వు సృష్టించబడిందే నీతిలో నుంచి. ఆదాంలో నుంచి వచ్చినప్పుడు ఏంగా సృష్టించబడ్డామ్మా? పాపాత్ములుగా సృష్టించబడ్డాం కదా. ఎప్పుడైతే యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించావు, నువ్వు నీతిమంతుడు బయటకు వచ్చావు. నీతిమంతుల్లో నుంచి, యేసు ప్రభువుల నుంచి. అక్కడ ఆదాంలో నుంచి బయటకు వచ్చాము, ఇక్కడ యేసు ప్రభువుల నుంచి బయటకు వచ్చాము. పుట్టాం మనము. మన జన్మ నీతిమంతుల జన్మ. ఇంగ్లీష్లో చాలా బాగా రాయబడింది. ఎఫెసీ 4:24లో వీఆర్ క్రియేటెడ్ ఇన్ రైచియస్నెస్ అండ్ ట్రూ హోలీనెస్. వాక్యం మనకు కావాలి. నీ మైండ్ ఏం చెప్తుందో అది పక్కన పెట్టావు, నీ మైండ్ కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పినట్లుగా మనం చేస్తా అంటే ప్రార్థనలో. ఓకే, సో మీరు నేను నీతిమంతులు. ఇంగ్లీష్ ఎంత బాగా రాయబడింది అంటే, నీతిమంతుని నోరు జీవపు ఊట, ఫౌంటైన్ ఆఫ్ లైఫ్. ఫౌంటైన్ ఆఫ్ లైఫ్, జీవపు ఊట అంటే నువ్వు హలో మీరు అర్థం చేసి, నువ్వు అనుక్షణం నీ నోట్లో నుంచి దేవుడు ఏం చెప్తానో నీ గురించి నువ్వు అది తీసినప్పుడు ఎట్లుంటుంది చెప్పు. ఫౌంటైన్ అంటే నీ ప్రతి క్షణము ద్వారా కూడా నువ్వు ఇతరులను దీవిస్తావా? అసలు నువ్వు ఊపిరి వదులుతావే. ఇది చేసినప్పుడు, ఇప్పుడు మనం నేర్చుకుంటా అనేది నువ్వు ప్రాక్టీస్లో పెట్టినావు నువ్వు జీవితంలో, నువ్వు ఫౌంటైన్ ఆఫ్ లైఫ్. నిన్ను ఎవడు ముట్టుకున్నా కూడా జీవితం పొందుకుంటాడు మనిషి. యేసుప్రభు అందుకే అన్నాడు, నేను చేయు కార్యములన్నీ మీరు చేయరు, నేను ఏమై ఉన్నానో మీరు అదే ఉన్నారు. మనం ఎందుకు ఓడిపోతున్నామంటే, మనం దేవుడు ఇంత బతిమలాడుకున్న మనం మరణాన్ని ఎన్నుకుంటాం. ఈ సృష్టిలో అందరికంటే డిస్కరేజ్మెంట్లో బ్రతికే దేవుడు తెలుసా? క్రైస్తవులే. ఆశ్చర్యపోతారు మీరు స్టడీస్ వింటే. స్టడీస్ మీరు చదివితే, స్టడీ చేశారు. క్రైస్తవులు ఎందుకు తెలుసా? వాళ్ళకి గొప్ప జీవితం దేవుడిస్తే వాళ్ళు ఆ యొక్క ప్రీచింగ్ వినకపోవడం వల్ల, వాళ్ళకి ఏం జరిగిందో తెలియకపోవడం వల్ల అందరికంటే డిస్కరేజ్మెంట్ ఉండేది క్రైస్తవులే. మన యొక్క దౌర్భాగ్యమో ఏమో కానీ, హలో తెలియక ఈ విషయాలని. పాపంలో ఉన్నప్పుడు ఎట్లా పాపి అనుకున్నాం కదా, రక్షణ పొందుకున్నాక అప్పుడు కంటే ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాం మనము. అప్పుడు మనకు సంబంధం లే పాపం ఏందో నరకం ఏందో ఎవరిని చూసినామో ఏమనుకో. ఇప్పుడు నీతిమంతులు చేసినాక ఎక్కడ లేని నిరుత్సాహం మనలో ఉంటుంది. స్టడీస్ చెప్తున్నాయి పిల్లరా, అందరికంటే డిస్కరేజ్మెంట్లో బ్రతుకుతాండి, డిప్రెషన్లో, నిరుత్సాహంలో బ్రతుకుతాండి క్రైస్తవులు. కారణం ఏమో తెలుసా? వాడికి సాతానికి తెలుసు అందరూ నా చేతిలో ఉన్నారు, వీళ్ళే నా చేతిలో లేరు. వీళ్ళలో నుంచి ఫౌంటైన్ ఇక జీవపు ఊట వచ్చిందనుకో, నా చేతిలో నుంచి అందరూ వెళ్ళిపోతారు. అందుకని వీళ్ళని బంధించి పెడతాను నేను. అందుకే వాడు చెవులో ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడు, నువ్వు అట్లా వాడివి, నువ్వు ఇప్పుడు కోప్పడుతుంది, నీకు అత్తంటే సరిపోదు, నీకు అల్లుడంటే సరిపోదు, నీకు అందుకే నువ్వు ఇట్లా నువ్వు ఎట్లా వాడివైనా భౌతికంగా, మానసికంగా, శరీరంలో, నువ్వు ఆత్మలో ఏమై ఉన్నావో నువ్వు ఎప్పుడైతే దాన్ని తీస్తావో అలా నీ జీవితం ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అర్థమైందా? ఫౌంటైన్ ఆఫ్ లైఫ్ అంటే నువ్వు అనుక్షణము దేవుని వాక్యాన్ని ఎన్నుకుంటా ఉంటే నీ నాలుక మీద. బైబిల్ ఉంటుంది, నీతిమంతుడు ఏంగా మాడతాడంట, అంటే తెలుసు కదా, ఇప్పుడు నీళ్లు పోతూ ఉంటాయి ఏమో, లైక్ మంచి తీయటి నీళ్ళు ఎట్లా, అట్లా నీ జీవితం తీయకుంటుంది. నేను చెప్తున్నా నీకు, నువ్వు అనుక్షణం చెప్తా ఉండవు ప్రేమ, దయ, కనికరంతో నిన్ను. సాతాను అంటాడు నీకు, నువ్వు చాలా కోపిష్టివి, అప్పుడే నువ్వు కోపడింటావు భార్య మీద. నువ్వు బయటకు వచ్చి అంటావు, ఏం బతుకున్నది, చర్చికి పోతా, ప్రార్థన చేస్తా, ఉపవాస ప్రార్థన పోయొచ్చా, అనవసరంగా ఆమెను తిట్టా. వాడు అంటాడు, నేను చెప్తాను కదా నీ జీవితంలో బాగుపడు, నువ్వు కోపిష్టివి. నువ్వు ఏమంటావు తెలుసా? నేను చాలా కోపిష్టిని.
నా కోపం పోదు నీలో నుంచి, నువ్వు జీవాన్ని ఎన్నుకోకుండే. అది నీ మనస్సు యొక్క స్థితి కదా, అందుకో కోప్పడ్డావు భార్య మీద, లేదంటే భర్త మీద కోప్పడ్డావు, లేదంటే చాడీలు చెప్పావు ఎవరి గురించో, ఏదో పాపం చేసావు. నువ్వు పాపాన్ని జయించే మార్గం ఏమో తెలుసా? నువ్వు యేసు ప్రభులో ఏమై ఉన్నావో దాన్ని ఒప్పుకోవాలా. నువ్వు అప్పుడు చెప్పాలా, ఎస్ దేవునికి చెప్తాం, సారీ నీ కృప తండ్రి ఇంకెప్పుడు చేయకుండా అని చెప్పి నువ్వు ఏం చెప్పాలి తెలుసా? నేను దయాళుడను, కనికర పూర్ణుణ్ణి, ఎందుకంటే నేను పుట్టినది దేవునికి, దేవుని నేచర్ నాలో ఉండేది, నేను దేవుని స్వభావం కలిగిన వాడిని, నేను కామ క్రోధ లోభ మదమాశ్చర్యాలు లేని జీవితం కలిగిన వాడిని. నేను ఛాలెంజెస్ చెప్తున్నాను నీకు, విదిన్ 2-3 months, వితిన్ 3-4 months యూ విల్ బికమ్ ఎ ఫౌంటైన్ ఆఫ్ లైఫ్. నీ నోరు మీద ముఖం మీద ఉమ్మేసినా నువ్వు తుడుచుకొని ఉంటావు, పర్లేదు బ్రదర్, ప్రభు నీకు నిరంతరము నీకు సహాయం చేయను కాక అంటాను. ఎస్, ఫౌంటైన్ ఆఫ్ లైఫ్. ఏంది ఫౌంటైన్ ఆఫ్ లైఫ్? నోరు. చూడండి ఎంత బలమైన శక్తి ఉందో మీ నా నోటికి, నీ నా జీవితపు చక్రం తిప్పుతుంది. అందుకే అక్కడ యాకోబు అంటాడు, మళ్ళీ వస్తాం వాటికి ఎప్పుడన్నా, ఏమంటాడు అక్కడ? నీ జీవిత చక్రాన్ని చిచ్చు పెడతాను ఏదేమో తెలుసా? నీ నాలుక. ఇది రక్షింపబడిన వాళ్ళ కోసం మాత్రమే, ఎందుకంటే నీలో నూతన సృష్టి, నువ్వు, నీకు దేవుని వాగ్దానాలు ఉన్నాయి. అర్థమైందా? చూడండి ఇంకో వాక్యం చదవండి నాతో పాటే, సామెతల గ్రంథం, సరే 15:3 చదవండి, 15:1, 15:4 అనుకుంటా, సామెతల గ్రంథం 15:4 చదవండి. సాత్వికమైన నాలుక, చూసారా, సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత ఎండిన యెడల ఆత్మకు భంగము కలుగును. జాగ్రత్తగా వినండి, తెలుగులో చాలా బాగా రాయబడింది. సాత్వికమైన నాలుక, అమ్మా సాత్వికమైన నాలుక అంటే ఎవరు సాత్వికుడు? సార్ మా పక్కింటోడు అంటారా? ఎవరు యేసు క్రీస్తును రక్షకుడుగా అంగీకరించారో, ఎవరు సృష్టిలో సాత్వికుడు? యేసు ప్రభు. ఆయన పుట్టినోళ్ళు ఎవరు? సాత్వికుడు. ఓకే, ఇక్కడ చూస్తే మీరు ఆయన నాలుక ఏమై ఉందంట? జీవ వృక్షం. పిల్లరా, కింద మాట చూసారా? అది చాలా ఇంపార్టెంట్. నీ జీవితము జీవవృక్షం అని తెలుసా? మన ముందర చూడాలైనా, నువ్వు మనిషికి ఏం కావాలో అది ఇచ్చే. ఇప్పుడు వృక్షంలో ఫ్రూట్స్ ఉంటాయి ఇప్పుడు కదా, నువ్వు అటువంటి వృక్షం అంటే జీవమిచ్చు వృక్షం. నువ్వు ఎవరికి ఏం కావాలన్నా ఇచ్చు. క్యాన్సర్ నీళ్ళ నుంచి నీ ద్వారా వెళ్ళిపోతుంది. డిప్రెషన్లో ఉండేవాళ్ళు నీ ద్వారా బాగుపడతారు. నీతో మాట్లాడితే చాలు, ప్రైజ్ అలాడ్ బ్రదర్ అన్నావు అనుకో, ఆ ప్రైజ్ అలాడ్ పదం చాలు వాడికి ఆ వ్యక్తిలో ఉన్న ప్రతి చీకటిని పారదోలుతుంది. యేసు ప్రభు ఎందుకు తెలుసా ఇవి వచ్చి భూమి మీద జీవించిండేది? మోడల్ పీస్ ఆయన. ఎవరికి సార్ మోడల్ అంటే నువ్వు నేను ఎట్లా ఉంటామో ముందుకి, నూతన సృష్టి అయినా మీరు నేను. ఇట్స్ ఎ మోడల్ పీస్. చాలా ఇంపార్టెంట్. దానిలో కుటిలత ఉండిన ఎడల ఫినిష్ ఏమవుతుందంట? ఆత్మకు భంగం కలుగును. నీ ఆత్మ పరిశుద్ధాత్మతో కలిసి నడవలేదు. నేను ఈ బుక్ చదువుతా అంటే చాలా, వైఫ్, నేను వీళ్ళకి చెప్పా, భర్తల కోసం రాలేదు కదా నాయన అని. వాట్ ఏ సూపర్ థింగ్. తెలుగులో నేను చదవలేదు కానీ తెలుగులో చదివా. భార్య భర్త కోసం చదివేది, చాలా భర్త కోసం రాశారమ్మా, చదివా. భర్త భార్య కోసం లేదు దీంట్లో, భర్త భార్య కోసం లేదు భార్య కోసం. భార్య ఎంత సూపర్గా రాశారు తెలుసా దీంట్లో. నేను చెప్తాను పిల్లరా, ఈ బుక్కులు మీరు కన్నా ముఖ్యంగా భార్య, నేను ఛాలెంజ్ చేస్తున్నాను మీకు, వితిన్ 5-6 monthsలో ఇది నువ్వు అర్థం చేసుకొని చెప్పావు అనుకో, నీ భర్త మీ మధ్య ఉండే ప్రేమ, ఇవి లేకనే బయట ఈవెన్ క్రైస్తవులు కూడా కొట్టుకుంటూ డైవర్స్కి వెళ్తున్నారు. నేను చెప్పేది అందుకే. బైబిల్ ఏం చేస్తుంది? నీ నాలుక సరిగా ఉంటే నీ భర్త అసలు నిన్ను ఇంకేం చెప్పమంటావు? ఎంత మంచి కన్ఫెషన్ రాశారు చూసారా. ఐ బిలాంగ్ టు మై హస్బెండ్ అండ్ మై హస్బెండ్ బిలాంగ్స్ టు మీ. ఓ సూపర్, అర్థమవుతుందా నీకు? దిస్ థింగ్. ఇవి ఏం చేస్తాయంటే, నువ్వు ఆత్మీయ లోకంలో విడుదల చేసినప్పుడు దేవునికి పర్మిషన్ ఇస్తున్నావు. నువ్వు హలో ఏం నేర్చుకున్నావు ఆరంభంలో? ఏంటి ప్రార్థన అంటే? పర్మిషన్ ఇవ్వడం దేవునికి. దేవుడు చెప్తాడా, అదే నాకు కావాల్సిందే.
దేవుని చిత్తం ఏంటి? నీ చిత్తం, దేవుని చిత్తం నెరవేర్చాలి నీ జీవితంలో. నువ్వు ఇప్పుడు అన్నావు అనుకో, ఐ బిలాంగ్ టు మై హస్బెండ్, మై హస్బెండ్ బిలాంగ్స్ టు మై, మై బాడీ బిలాంగ్స్ టు మై హస్బెండ్. చింటూ రాసింది ఇదే. చూసావా చింటూగా పెళ్లి కాకముందు ఎట్లా తయారవుతుందో అమ్మ, అర్థమవుతుందా? అండ్ మై హస్బెండ్ బాడీ బిలాంగ్స్ టు మీ. మీరు నవ్వుతున్నారు అనుకున్నారా? ఛాలెంజ్ చేస్తున్నాను నేను, నవ్వేదానికి చెప్తున్నా. నీ భర్త ఏడే ఉంటాడు, చెంగుకి ఏమంటారు దాన్ని, కొంగు. నీ భర్త అంటాడు ఆఫీస్కి పోండి, నేను ఈడే ఉంటాను నీతో. మూర్తి బ్రదర్ ఎంత మంచి మాట చెప్పారు బ్రదర్ నాకు అంటున్నాడు. హలో, మనసులో ఆనందమే ఆనందము. నిజం పిల్లరా ఇది. నువ్వు గిన చెప్పావనుకో, ఏం మాట? వాక్యంలో లేని మాట, ఇది వాక్యంలో ఉన్న మాట. నీ ఆత్మ నెగిటివ్ మాట్లాడితే ఆత్మ భంగం అవుతుంది, నీ ఆత్మ విరిగిపోతుంది. అందుకే నిరాశలో ఉంటాను, సాతాను గానికి ద్వారం తెరిచినాడు అవుతాను. అందుకే ఈ యొక్క దీంట్లో ఇంకా మేము వేరే కూడా భర్తకి ఇంకా కొన్ని సపరేట్గా మీకు అనెక్సర్స్ ఇస్తాం దాంట్లో, ఎందుకంటే ఆల్రెడీ బుక్ ప్రింట్ అయింది కాబట్టి. నాకు ఎంత నచ్చిందంటే ఇది, బాధ కూడా వేసింది. భార్యకి ఇచ్చారు కానీ నాకు ఇవ్వలేదు, భర్తకి ఏం చెప్పాలో భార్య గురించి. ఎంత మంచి మాట రాయబడిందో. మై డిజైర్ ఈజ్ టువర్డ్ మై హస్బెండ్ అండ్ మై అర్నెస్ట్ డిజైర్ ఈజ్ టు ప్లీజ్ హిమ్. దేవుడు అంటాడు, ఎస్ యూ హ్యావ్ బీన్ క్రియేటెడ్ ఫర్ దట్ పర్పస్. ఇప్పుడు ఏమైంది, పొద్దున్న సాయంత్రం వరకు భార్య భర్తలు కలిసి ఉండడం చాలా కష్టం కదా ప్రపంచంలో. ఒకే చెత్త కింద ఉంటాయి, ఏమంటారు దాన్ని, ఇంట్లో ఉంటారు కానీ ప్రేమ ఉండదు. ఎందుకు తెలుసా? దినమంతా తప్పులు పట్టుకుంటూ ఉంటాం, తప్పులు చూస్తూ ఉంటాం. నువ్వు ఈ బుక్కులో రాసినది నువ్వు చెప్తే కొద్ది నెలల్లోనే చూడండి ఎట్లయిపోతుందో. ఈవెన్ పెళ్ళి కావాల్సిన వాళ్ళు కూడా చెప్పండి, దీన్ని పెళ్ళి అయిన వాళ్ళు చెప్పండి. ఆమె అర్థమైందా? పెళ్ళి కావాల్సిన వాళ్ళు కూడా, మై మ్యారేజ్ ఈజ్ బ్లెస్డ్, మై స్పౌస్ అండ్ ఐ ఆర్ led by the Spirit of God. When we pray together in unity, our prayers are powerful and we get results. Together we walk in agreement. ఇవన్నీ ఏమవుతాయంటే పిల్లరా, నీ మనస్సును ట్రాన్స్ఫార్మ్ చేసి కోపం రానివి నీ భర్త మీద. చాలా వేరే ఉంటుంది లైఫ్లో. నేను జస్ట్ మీకు ఎగ్జాంపుల్ ఇచ్చా. ఏమంటుంది, సాత్వికమైన నాలుక అంటే దేవుడు ఏం చెప్తాడో అది అంగీకరించే నాలుక. అది ఏంగా మారుతుందంట, జీవవృక్షం పిల్లరా. నీలోనే ఉందిరా జీవం ఇచ్చేదే. ఆ తర్వాత నీ భార్యని, నీ భర్త నిన్ను చూసిన వాళ్ళు, యేసు ప్రభు మాకు కావాలయా, ఇంత స్వర్గం ఉందా యేసయ్య దగ్గర, ఇలా ఉంటుందా జీవితం అనేది. ఈరోజు చెప్తున్నా బిడ్డ, నువ్వు చెడ్డదాన్ని కాదురా బ్రదర్, నువ్వు చెడ్డోడు కాదు. నువ్వు యేసయ్యని రక్షకుడుగా అంగీకరించిన తర్వాత నువ్వు నీతిమంతుడుగా చేయబడి ఉన్నావు. నీ ప్రాబ్లం అంతా ఏమో తెలుసా, నీ నాలుకని ఎలా వాడుకోవాలో నీకు తెలియకపోవడమే. నువ్వు ప్రార్థనలో దేవునితో వాక్యం చెప్పినప్పుడు దేవునితో ఏకీభవిస్తున్నావు. దేవుడు ఆ మాటలు తీసుకొని, నీవు చెప్పిన కన్ఫెషన్ తీసుకొని నువ్వు ద్వారం తెరిచావు కాబట్టి నీ భర్త జీవితంలో ప్రవేశిస్తాడు ఆయన, నీ భార్య జీవితంలో ప్రవేశిస్తాడు, నీ పిల్లల జీవితంలో. పిల్లల కోసం బ్రహ్మాండమైన మాటలు రాయబడి ఉన్నాయి. ఈవెన్ నన్ను అడిగితే నా తెలుగులో నాకు తెలియదు కానీ ఇంగ్లీష్లో సూపర్ వాక్యాలు. ఓకేనా? ఓకే, విషయం ఏమంటే పిల్లరా, ఒకవేళ నువ్వు రాంగ్ చెప్తాను అనుకో, 13:3 చూడండి రాయబడింది. సామెత 13:3 ఏం రాయబడింది చూడండి. ప్రార్థన గురించి చేసుకుని ఏం వరీ కాకుండా నేను చాలా డీప్లోకి తీసుకెళ్ళాలి మీకు రానున్న వారాల్లో. చాలా పెద్ద బలమైన ప్రార్థనలు కూడా ఉన్నాయి. నేను జస్ట్ ఇంట్రొడక్షన్ సింపుల్గా తీసుకెళ్తున్నా, మీకు అనుక్షణం చేసే ప్రార్థన ఇది. అందుకే బైబిల్ అంటుంది, ఎడతెగక ప్రార్థన చదువు నేను. తన నోరు కాచుకుని వాడు తన్ను కాపాడుకొనును, ఊరుకొనక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. ఇంగ్లీష్లో మీరు చూస్తే ఈవిల్ వర్డ్స్ అంటే వాక్యము కానిది నువ్వు ఏది చెప్పినా, ఈవెన్ దో నువ్వు ప్రాబ్లంలో వెళ్తున్నా, ఈవెన్ దో నీ భర్త సరిగా నీతో వ్యవహరించకపోయినా. ఈనండి బిడ్డ, ప్రాబ్లం ఏంటంటే మనము చూసింది మాట్లాడతాం. ఇప్పుడు భర్త సరిగా లేడు, నువ్వు అది మాట్లాడుతున్నావు, నీ భర్త చెడిపోతాడు, నీ జీవితం పాడైపోతుంది. నువ్వు దేవునితో ఏకీభవించినావు అనుకో, బైబిల్ ఏం చెప్తుందో నీ భర్త గురించి అది చెప్పినావు అనుకో, తన హృదయాన్ని మారుస్తాడు. ఈజీ దేవునికి. దేవుడే కదా హృదయాలు మార్చే దేవుడు, కానీ ఆయనకు నువ్వు సహకరించాలా. ఏదాని ద్వారా? నీ నోటి ద్వారా, నీ విశ్వాసం ద్వారా. విశ్వాసం ఏంటి? వాక్యం చెప్తుండేదే జరుగుతుంది, దాన్నే నువ్వు పలకడం. అందుకే విసుక్కోక అంటాడు దేవుడు. అందుకే విశ్వాసంతో ప్రార్థించని అంటాడు. అందుకే దేవుడు అంటాడు,
ఆయన చిత్తం పరలోకము నెరవేర్చినట్లుగా మీ ఇంట్లో నెరవేరాలని ప్రార్థన చేయి అంటాడు. ఇదే ప్రార్థనమా? అక్కడ ఏం రాబడి చూడండి, ఊరుకొనక మాట్లాడేవాడు తనకు, ఎంత పెద్ద పదం చెప్పండి. ఎంతమంది శరీరాలు నాశనం చేసుకుంటున్నారు. ఏం కడుపో ఏం తిన్నా, నా గురించి చెప్పడంలే, మీకు చెప్తాను ఎగ్జాంపుల్. ఏం తిన్నా కడుపు చెడిపోతుంది, ఏం తిన్నా లావ్ అవుతా, ఏం తిన్నా. డోంట్ ఎవర్ సే దట్. ఎస్, జ్ఞానంగా తినండి, తినేదేదో, బట్ యూ షుడ్ స్పీక్ గాడ్స్ వర్డ్. లార్డ్, దిస్ ఈజ్ ద హౌస్ ఆఫ్ గాడ్, హోలీ ఆఫ్ హోలీస్. ఎక్స్ట్రా ఫ్యాట్ ఏదున్నా యేసు నామములో నా శరీరం నుంచి దూరం పోవును గాక. యూ హ్యావ్ టు రూల్ అండ్ రెయిన్ యువర్ బాడీ. నువ్వు ఆత్మవే, నా శరీరంలో రక్తమును గాక. ఆ తర్వాత ఏం చెప్పాము? నిన్న సండే ఏం నేర్చుకుంటాను? చూడాలా. ఇంతవరకు నేను చెప్పినటువన్నీ ఊరికే చెప్పకండి, చెప్పేదో పాటు ఏం చేయాలా? చూడాలా. నీ బ్లడ్ గురించి, నీ బోన్స్ గురించి వ్యతిరేకంగా మాట్లాడినవానికి ఏమవుతుందంట? నాశనము తెచ్చుకొనును. అందుకే మన కుటుంబాల్లో సరిగా ప్రేమ లేవు, సంతోషం లేదు, పిల్లల్లో లేదంటే ఆర్థిక స్థితిలో. కారణము ఇంత గొప్ప దేవుడు కలిగి ఉండి దేవునికి సహకరించకపోవడం, మరణమే ఎన్నుకోవడం, జీవాన్ని ఎన్నుకోకపోవడం. ఎక్కడ? ప్రార్థనలో. ఎప్పుడు ప్రార్థన? ఎడతెగక. అర్థమైందా? ఆ తర్వాత చూడండి ప్లేరా, వాక్యంలో ఉన్న శక్తి ఎన్నుకోవడం చూసా. ఎందుకు వాక్యాన్ని ఎన్నుకోవాలా? వాక్యంలో దేవుడు తన శక్తిని దాచిపెట్టాడు ప్లేరా. అందుకే ఎబ్రిల్ రాసిన పత్రిక 4:12 ఏం రాబడింది? ఈనాలైనా పిల్లలు ముందర చూడండి, ఏం రాబడింది 4:12? దేవుని వాక్యము సజీవమైన బలము గలదై రెండంచుల ఎటువంటి వాడిగల ఖడ్గం కంటే. మీకు బాగా తెలుసు ఏం రాయబడింది. దేవుని వాక్యం ఏముందంట?